నమస్తే. మనం ప్రస్థానత్రయము నిజం చెప్పాలంటే అద్వైత సిద్ధాంతం చెప్పిందంతా కూడా ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడు కూడా ఉన్నది ఒకే ఒక తత్వం. ఆ తత్వం ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానమే సృష్టి మొత్తం మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం అన్నారు. ఆ జ్ఞానం ఎలా ఉంది? అన్మానిఫెస్ట్గా ఉంది అంటాడు. మరి ఇక్కడ ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? ఉపనిషత్తుల సారం అంతా చెప్పిన సిద్ధాంతం అదే, ఉన్నది ఒకే ఒకటి ఉంది. ఆ ఒకటి ద్వారానే కంటికి కనపడుతున్నదంతా మేనిఫెస్ట్ అయిందంటే ఆ రెండోది కూడా ఆ ఒకటికి సంబంధించిందే. అది రిలేటివ్ అవుతుంది, ఆభాస అవుతుంది, రిఫ్లెక్షన్ అవుతుంది. ఏమైనా అద్దంలో ప్రతిబింబించినటువంటి ఏదో ఆకాశంలాగానో లేకపోతే ప్రపంచంలాగానో మొత్తం ఆ పరమాత్మ తత్వం యొక్క జ్ఞానంలో నుంచే మన కంటికి కనపడుతున్నదంతా రిఫ్లెక్ట్ అయింది. ప్రతి చోట ఉన్నది జ్ఞానమే. కాకపోతే ఆ జ్ఞానం ఏమైంది అంటే అది ఇండివిజువల్గా తీసుకోవటం మొదలుపెట్టి అది అంటే లిమిటెడ్ జ్ఞానంగా మారింది. ఇప్పుడు ఆ లిమిటెడ్ జ్ఞానం కాస్త అన్లిమిటెడ్ కనుక అయితే ఈ లిమిటెడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. కాకపోతే అన్లిమిటెడ్ జ్ఞానం మనతో ఉందనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుంది అనేటువంటిది సిద్ధాంతం. అబ్బా, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంది? ఎవ్వరూ చూడలేరు, చూడలేము. బుద్ధితో కనుక్కునేది కాదు, మనసుతో కనుక్కునేది కాదు. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు, ఎలా నడిపిస్తుందో కూడా తెలియదు. కాకపోతే 100% ఆ జ్ఞానం ఉండకపోతే సృష్టి ఈ రకంగా ఉండేటువంటి అవకాశమే లేదు. అంటే కార్యాన్ని చూసి ఫలితాలను చూసి ఓహో ఇది కారణం అయి ఉండొచ్చు కదా అని పరమాత్మ తత్వానికి మాత్రమే ఆ కారణం అప్లై అవుతుంది. ప్రపంచానికి సంబంధించి కారణం లేదు. అంటే ఏ పని చేస్తే ఆ పనిగా ఫలితం వస్తుంది. అంటే ఆ మహానుభావులు అర్థం చేసుకుంది కూడా రెండు ఉన్నాయి అన్నారు. ఏంటది? ఎందుకో మార్నింగ్ వచ్చింది థాట్, ఇప్పుడు అది ఎంతవరకు మేనిఫెస్ట్ అవుతుందో తెలియదు. అంటే ఏంటి? ఒక శక్తి ఉంది. శక్తి అంటే ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణ ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయంగా కాలం ఉంది. అంటే ఏంటి? మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి శక్తి పొటెన్షియాలిటీ. తర్వాత ఇంకోటి మనసు. కాలం కూడా పొటెన్షియాలిటీయే. అంటే కాలం అంటే మళ్ళీ ఇంకా చెప్పాలంటే మన మనసు. అంటే ఆ మహానుభావులు చెప్పింది ఏంటంటే ఈ సృష్టిలో ప్రతి జీవిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఏది? శక్తి అనే పొటెన్షియాలిటీ ఉంది, జ్ఞానం అనేటువంటి పొటెన్షియాలిటీ ఉంది. 100% ఏంటి? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం అనేటువంటి ఆ మన కంటికి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీలోని నుంచి మన కంటికి కనపడుతున్నవన్నీ కనపడుతున్నాయి. ఆ కనపడుతున్న వాటిట్లో కూడా అత్యద్భుతంగా మనం చూడలేనటువంటి పొటెన్షియాలిటీ ఉంది అంటారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలో, ప్రతి జడంలో ఆ పరమాత్మ తత్వం యొక్క జ్ఞానం ఉన్నది, శక్తి కూడా ఉన్నది. కాకపోతే ఎట్లా మరి ఆ శక్తిని గ్రహించేది? అసలు ఆయనకి ఏం పని సృష్టి అంతా చేయటానికనంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? 5వ సూత్రం ఏంటది? ఈక్షత్వ అధికరణం చదువుకుంటున్నాం. ఈక్షత్వ అంటే ఏంటి? ఇంతకుముందు 4 ఏం చెప్పాడు? మొట్టమొదటిది ఏమన్నాడు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. నువ్వు కావాలంటే ఇప్పుడే కనుక్కోవచ్చు, ఎందుకంటే అది నీలోనే ఉంది, సపరేట్గా లేదు కదా అని మొదటి చెప్తూ, రెండోది ఏంటి? సృష్టి ఎలా వచ్చింది, ఎలా నడుస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడ కలుస్తుంది అనే దానికంటే కూడా మూలం ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే ఉంది తప్ప ఇంకోటి ఏమీ లేదని రెండోది చెప్పి, అది నువ్వు కనుక్కోవాలంటే ప్రత్యక్షానుభవం ఇంద్రియాలతో కనుక్కోవాలి, నీ మనసుతో కనుక్కోవాలి. అది అలా కనుక్కునేది కాదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు మనసు బుద్ధి దాటి గ్రహించి మనకి రాసి పెట్టారో ఉపనిషత్తులనండి, లేకపోతే ఇంకేదన్నా పుస్తకం కూడా అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు చెబితే మన అనుభవాన్ని ఆ అనుభవానికి జోడీకి ఇచ్చి మన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నారు. అది అలా చెప్పింది శాస్త్రం అన్నాడు. అదైన తర్వాత ఏంటి? ఎలా సమన్వయాధికారణం అంటే మన మనసు, మన ప్రాణం, మన ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. కాబట్టి అంటే అధికరణం అంటే కరణం ఏది మన దగ్గర ఉన్నది? మన దగ్గర ఉన్నటువంటి మన ప్రాపర్టీయే మన శరీరం. ఇప్పుడు మనం ఎలాంటి స్థితికి వెళ్ళాలన్నాడు? నేను అశరీరంగా కనుక భావిస్తే నువ్వు ఆ విషయం అదేననేటువంటి విషయం నీకు సాక్షాత్కరిస్తుందమ్మా, నువ్వు అవగాహన చేసుకుంటావు. దానికి మెథడ్ ఏమైనా చెయ్యాలా? నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. చక్కగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకో, దాన్ని 24 గంటలు మననం చేసుకుని ఆ ధ్యాసలో ఉండు. అప్పుడు నువ్వే అంతా అనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. అది సాక్షి అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ చెయ్యటం అనే విషయాన్ని 100% ఖండించి పడేశాడు. ఎందుకు? నువ్వు దేంతో చేస్తావు? చేస్తే శరీరంతో చేస్తావు, ప్రాణంతో చేస్తావు, మనసుతో చేస్తావు. మరి భగవతత్వం ఈ 3 స్థితులు ఉన్న స్థితులు కాదు, ఈ 3 దాటినటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ చెయ్యటం అనేటువంటిది లేదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు, నిన్నేదో ఒక వీడియో చూశాను, సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన సన్యాసాశ్రమంలో తీసుకున్న మళ్ళీ ఆయన యుద్ధాన్ని ఎంకరేజ్ చేశాడు అనేది అంతవరకు కొద్ది గొప్ప పైపైన చూస్తున్నాను. అంటే ఎవరికి అదంతా? నేను జీవభావము అన్నంత కాలం
నువ్వు కర్మ, ధర్మం, కర్తృత్వం, భోక్తృత్వం ఇవన్నీ తప్పవు. ఈ మహానుభావులు, ఉపనిషత్తులు, ఋషులు ఈ కర్తృత్వం, భోక్తృత్వం, జీవభావం ఉన్నంతకాలం మనిషికి ఘర్షణ తప్పదు. ఇప్పుడు సుభాష్ చంద్రబోసే సన్యాసాశ్రమం అని అన్నారు. పాపం ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్లో అనుకుంటాను జర్మనీ కాస్త ఓడిపోయింది. ఎప్పుడైతే జర్మనీ ఓడిపోయిందో ఇంకా ఆటోమేటిక్గా మనకు ఇండిపెండెన్స్ ఆ టైంలో వచ్చే అవకాశం లేదు. ఆయన మరి చచ్చిపోయినాడో ఉన్నాడో మళ్ళీ సన్యాసాశ్రమానికి వెళ్ళాడో ఇప్పటి వరకు ఆయన వ్యవహారం తెలియలేదు. కాకపోతే రకరకాల ఊహలు చేస్తున్నారు. ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కరెక్టే. మరి ఆ స్థితిలో అప్పుడు ఆయన నిజంగా ఆ ఆశ్రమాల్లో చూశారో లేదో మనకు తెలియకపోయినా, కాకపోతే ఆ మహానుభావులందరికీ పరమ దేశభక్తి ఉంది. దేశభక్తి ఎందుకు వచ్చింది వాళ్ళకి? బ్రిటిషర్స్ వాళ్ళు 16వ శతాబ్దంలో వచ్చిన వాళ్ళు 18వ శతాబ్దంలో వాళ్ళు చిన్న చిన్నగా ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క దాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఎప్పుడు 19th సెంచరీలో 1947లో మన ఇండిపెండెంట్ వచ్చింది. అంటే ఎన్నాళ్ళు ఉన్నారు బ్రిటిషర్స్ భారతదేశంలో? 16, 17, 18, దాదాపు వాళ్ళు కూడా 300-350 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నారు. అంతకుముందు ఎవరున్నారు? 10వ శతాబ్దంలో భారతదేశం మీదకి పక్కన ఉన్నటువంటి గజని, గోరి వీళ్ళందరూ దండయాత్రలు చేసి దోచుకున్నంత వరకు దోచుకున్న తర్వాత వాళ్ళ యొక్క అసిస్టెంట్ని తర్వాత ఎప్పుడో ఇల్టుట్మిష్ అనుకుంటాను ఆయన్ని ఇక్కడ పరిపాలించడానికి పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన వారసులు మళ్ళీ హుమాయూన్ సింగ్, ఆ తర్వాత బాబర్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేటప్పటికి బ్రిటిషర్స్ వచ్చి రావడము, వాళ్ళు చిన్నగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించుకోవడం ఇదంతా జరిగింది. అంటే అర్థం ఏంటి? దాదాపు భారతదేశంలో విదేశీయులు అనడానికి ఏముంది? వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు 10వ శతాబ్దం అంటే 10 నుంచి 800, 16వ శతాబ్దం అంటే దాదాపు 700-800 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత 400 సంవత్సరాలు ఉన్నారు. అందుకని మన దేశంలో అంతకుముందు కూడా ఏంటి అటు ఇటు తిరగడం అనేటువంటి వ్యవహారం ఎందుకు? అప్పుడు ఈ ఖండాలు, బౌండరీస్ ఎక్కడున్నాయి? ఎక్కడికి పోవాలన్న షిప్లో పోవాల్సిందే, రావాల్సిందే. ఎవరో కొద్దిమంది పోతుండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా రంగూన్ అని శ్రీలంకకి వెళ్ళి బిజినెస్ చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి సింగపూర్ వచ్చి హాంకాంగ్ అక్కడ బిజినెస్ చేసుకునేవాళ్ళు. తర్వాత మాల్దీవ్స్ అంటున్నారు కదా, అది మలేషియా అనుకుంటా. మలేషియా, జావా, సింగపూరు ఇవన్నీ కూడా మనకి వ్యాపారం జరుగుతుండేది. తర్వాత ఇంకా ఏంటి? అశోకుడు ఉన్నప్పుడు, ఆ తర్వాత మళ్ళీ బుద్ధిజం వచ్చినప్పుడు ఎప్పుడది? అది ప్రాబబ్లీ 6th సెంచరీ. అంటే ఏంటి? ఇంకా బ్రిటిషర్స్ నేను చెప్పిన వాళ్ళందరూ రాకముందు. అప్పుడు ఏం చేస్తున్నారు? అంత హింస, యుద్ధాలు, గెలవడాలి, గోలంతా ఉన్నప్పుడు అప్పుడు బుద్ధుడు తన రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి ఇదంతా కాదు శాంతి అన్నప్పుడు బుద్ధిజం మొదలైంది. ఆ బుద్ధిజం ఎప్పుడైతే మొదలైందో పవర్ తగ్గిందని కొంతమంది అంటుంటారు. అంతే కదా, అశోకుడు ప్రపంచాన్ని అంతా జయించి కూర్చున్న అశోకుడు ఇంకా నాకు యుద్ధం అవసరం లేదని ఆయన కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టి భారతదేశం అంతా ముక్కలు అయిపోయింది అంటారు. ఇప్పుడు చరిత్రలో ఏది రైటు ఏది రాంగ్ అని చెప్పేటువంటి స్థితి లేదు. కాకపోతే చరిత్రను మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఈ నాట్ ఓన్లీ చరిత్రే కాదబ్బా, ఈ ఉపనిషత్తుల సారమైనా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి బ్రహ్మసూత్రాలైనా ఇది మనకి ఎంతవరకు అవగాహన అవుతుంది, ఈ చెప్పింది ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని మన బుద్ధిని, మన ఇంటలెక్ట్ని ఉపయోగించమనే మహానుభావులు ఋషులు చెప్పారు. వాళ్ళు కూడా మేమన్నీ మీకేం అందించి వెళ్ళలేము, నువ్వు ప్రయత్నం చేసుకో. ఇదిగో నేను ప్రయత్నం చేశాను, నేను దర్శించానని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? సుభాష్ చంద్రబోస్ ఓకే, ఆయన ఒకవేళ ఏదైనా సన్యాసాశ్రమంలో ఉన్నారన్నారో లేదనో తెలియదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్కి అనుగుణంగా ఆయన రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. అంతే కదా, ఇలాంటి సిచ్యుయేషన్స్లో 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎక్కడ బలం ఉంటే అక్కడ బలహీనుండి దోచుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇది కరెక్ట్ కాదు, వీడెందుకు మన దగ్గర ఉండాలి, మనం ఎందుకు వీళ్ళకి 10 పనులు చేసి పెట్టాలనేటువంటి రియలైజేషన్ వచ్చింది. నాట్ ఓన్లీ ఒక్క మహానుభావుడు ఆయనే కాదు, అన్ని వింగ్స్ నుంచి నాట్ ఓన్లీ కామన్ మ్యాన్తో సహా అందరూ ఇండిపెండెన్స్లో స్వతంత్రానికి పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత గాంధీయిజం ఒక సిద్ధాంతం తీసుకున్నాడు. ఆయన ఏంటి? వాళ్ళు బ్రిటిషర్స్ని మన వ్యాపారం కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఆ వస్తువులు మనం కొనం, మన వస్తువులు మనం తయారు చేసుకుంటాం, వాళ్ళ కోర్టులకి మనం వెళ్ళాం, మనం పంచాయతీలు పెట్టుకుంటాం, మన వ్యవసాయం మనం చేసుకుంటాం, మనం ఏముంటే అదే తింటాం అనేటువంటి విషయంగా సహాయ నిరాకరణ పెట్టి బ్రిటిషర్స్ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మొదలుపెట్టినప్పుడు ఇక ప్రతి వాళ్ళల్లో కూడా ఇంకా స్వతంత్రం ఇప్పుడు ఏదో గాంధీ గారి గురించి ఏదేదో తమాషగా మాట్లాడుతూ ఏదో నెగటివ్ ఏదో తెలిసి తెలియని వాళ్ళు పెడుతూ ఉంటారు. కానీ ఆ మహానుభావుడు మొండితనంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటి పద్ధతి పెట్టుకొని ఇంక ఇది తప్ప మాకు అవసరం లేదు, అహింస అని పెట్టుకున్నాడు. మొత్తం మీద నా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గాంధీ అని, అందుకే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నారు. అంత సింపుల్గా జీవించాడు.
ఆయన బాగా చదువుకున్నవాడు, అదే సింప్లిసిటీని ప్రపంచానికి చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది మనదేం పొలిటికల్ క్లాస్ కాదు, కానీ ఆయన క్విట్ ఇండియా మూమెంట్ ఇంకెళ్ళిపోండి అనేటువంటి విషయంగా 1942కి వాళ్ళు వచ్చేసారు. అప్పటిదాకా కొంచెంగా మమ్మల్ని ట్రీట్ చేయండి, మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తామనేటువంటివి ఏదో శాంతి మంత్రాలు పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక బాలగంగాధర తిలక్ 1905కే స్వతంత్రం నా జన్మ హక్కన ఆయన అన్న తర్వాత చిన్నగా వచ్చేసేసి క్విట్ ఇండియా అంటే వెళ్ళిపోండి, మీరు ఇక్కడ పనికిరారు అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి పిలిచారట గాంధీ తాతని. అప్పుడు చర్చిలు చెప్పాడు, మీరు ఎవరు నిలబడద్దు, ఎందుకు గోచిపెట్టుకొని ఇండియా నుంచి అడుక్కుండే వాళ్ళగా వస్తే ఆయనకు మనం నిలబడాలా, హ్యాపీగా మీరు కూర్చోండి అని చెప్పాడట. గాంధీ గారు ఆ ఏరియాలోకి ఎంటర్ అవడంతో ఫస్ట్ లేచి నిలబడింది చర్చిలు అంటే చర్చిలు అంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అందరూ లేచి నిలబడ్డారట. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈవెన్ భౌతికంగా కూడా ఏ కోరికలు లేకుండా ఒకే ఒక కోరిక పెట్టుకొని ఆ కోరిక మీద నిలబడ్డ వాళ్ళు సాధించి ఆటోమేటిక్ వాళ్ళని చూసినటువంటి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే భౌతికం నిజం చెప్పాలంటే నిన్న ఇచ్చినటువంటి వీడియోలో ఆయన అంతా సేవ చేశాడు, సమాజం అన్నారు. నిజం చెప్పాలంటే భౌతికం ఆధ్యాత్మికం ఏమీ తేడా కాదు. ఇక్కడ ఈ మహానుభావులు ఇప్పుడు మన ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్తున్నారు, చెయ్యటం లేదు అంటే నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం, ధర్మం, కర్తవ్యాలు ఇవి వదిలిపెట్టమన్నాడు. నువ్వేమీ చెయ్యక్కర్లా, జరిగిపోతున్నాయమ్మా. ఎట్లా జరిగిపోతాయి? నేను పరమాత్మతత్వంలో భాగం, ఏ పని జరుగుతున్నా మన ద్వారా పరమాత్మతత్వ భావం మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటి భావంలో ఉండగలగడం అన్నాడు. అంతే తప్ప సమాజము మళ్ళీ ఉద్ధరణ అదంతా వస్తే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మనకి ఉపనిషత్తుల ఋషులు చెప్పినది ఏంటి, అదంతా మిథ్య అంటే మారిపోతుంది కదా. అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు 10th సెంచరీలో ఉన్న సిచ్యుయేషన్స్ ఇప్పుడు లేవు, ఆ తర్వాత 16th సెంచరీలో ఇప్పుడు లేవు. మనకి తెలిసిన తర్వాతనే ఒక 2000 ఇప్పుడు 2026 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఒక 5-6 వేల సంవత్సరాల హిస్టరీ అందరికీ తెలుసు, అంతే కదా. కృష్ణుడు ఈ భూమి మీద జీవించాడు, రాముడు జీవించాడు, ఇతిహాసం అంతకుముందు కృతయుగం అన్నారు. ఇవన్నీ కొద్దో గొప్ప వాళ్ళు రాసి పెట్టిన అల్టిమేట్ ఏంటంటే ఇప్పుడు చెప్పింది ఏంటి, ఉపనిషత్తుల సారం అంతా కూడా మనకి తెలియని వండర్ఫుల్ జ్ఞానం వల్లనే ఇదంతా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు కూడా ఆ స్థితిలో ఉండి నేను చేస్తున్నాను అనుకున్నా మీ ద్వారా జరిగిపోతున్నదంతా భగవతత్వం అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు అన్నాడు. అంటే ఏంటి, ప్రతిదీ నా నుంచే వచ్చింది అంటాడు. అంటే ఏంటి, ఈవెన్ చెడు మంచి కూడా, అంటే బ్రిటిషర్స్ భగవతత్వంలో నుంచి వచ్చుంటారు. తర్వాత ఇంకోటి ఏంటి, పక్కన ఉన్నటువంటి అందరూ అక్కడి నుంచే వచ్చుంటారు. అంటే భగవతత్వం కానిది ఏమీ లేదు. ఈ భేదభావం వదిలిందాక నీకు టెన్షన్ తప్పదు. ఇక్కడ భేదం లేదు, టైము స్పేసు ఆబ్జెక్టు భగవతత్వంలో నుంచి వచ్చింది. అందువల్ల నువ్వు ఒక ప్రదేశానికి విలువ ఇవ్వకు. ఒక కాలం ఉంటేనే ఆ కాలమే బాగుంది, ఈ కాలం ఉంది అనుకోవాకు. ఈ మనుషులు మంచివాళ్ళు, ఆ మనుషులు మంచివాళ్ళు అనుకోవాకు. చూస్తున్న ప్రతిదీ పరమాత్మతత్వం అనేటువంటి భావంతో చూడు. ఆ తర్వాత నామరూప క్రియలు, నా ఆలోచన, నేను చూస్తున్న రూపాలు, నేను చేస్తున్న పనులు అన్నీ భగవతత్వమే అని అనుకుంటే ఇక్కడ నాది జరుగుతుంది, నేను చేస్తున్నాను అనేటువంటి సమాజ సేవ, మనుషులను ఉద్ధరించటం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అసలు ఆ మనుషులే లేరో బాబుని మొత్తుకుంటుంటే, ప్రదేశం లేదు, టైం లేదు, వస్తువులు లేరు, నామం లేదు, రూపం లేదు, క్రియ లేదు, ఉన్నదంతా జ్ఞానమే. ఇంకా నువ్వు ఇక్కడ చేసేది ఎవరికి? మరి నేను ఉన్నాను కదండి, నాకు అదంతా తెలుస్తుంది కదండి, ఉండు, అది కూడా జ్ఞానం అనుకోనుండి చేసుకుంటూ పో, జరిగిపోతుంది అనుకుంటూ పో అని చెప్పారబ్బా. సిద్ధాంతం అది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి, సమన్వయాధికరణం చేసుకోవాలంటే ఏంటి, నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, నా దగ్గరే అహం బ్రహ్మాస్మి, భగవతత్వ పనే మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటి భావం ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించి అంటే ఏంటి, ఎక్స్టర్నల్కి సంబంధించి మనసు ఇంత కూడా నొచ్చుకోకపోగా ఈ ఇండివిజువల్ మైండ్, మన దగ్గర మైండ్ ఉంది కదా, ఈ మైండ్ ఏమవుతుంది, టోటల్ మైండ్తో లింక్ అవుతుంది. అంటే ఏంటి, నువ్వు ఏది చూసినా సర్వత్రా చూడడం అలవాటు చేసుకుంటావు. అంటే సర్వత్రా చూడటం అంటే మొత్తం నామరూపాలు చూడవు, టైము స్పేసు ఆబ్జెక్టు చూడవు, తెల్లవారింది ఎక్కడైనా టీనో కాఫీనో తాగుతావు, మళ్ళీ మామూలు పనులు చేసుకుంటాం, ఆ తర్వాత ఇవన్నీ జరిగిపోతూ ఉంటే నిద్రపోతావు, లేస్తావు అనేటువంటి విషయాన్ని ఈ మహానుభావులు చెప్పి ఇప్పుడు ఈక్షత్వధికరణం అనే దాంట్లో ఏంటి, ఈక్షత్వం అంటే దర్శించటం, చూడడం, సంకల్పం చేయడం, అది అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు సాంఖ్య ఫిలాసఫీ కపిలుడు ఏం చెప్తున్నాడు, అయ్యా ఎక్కడో ఉన్నాడన్నావు, అది మనం చూడలేదు పెట్టలేదు, కాకపోతే నీకు మన కంటికి ప్రకృతి కనపడుతోంది. ప్రకృతి ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం కనపడుతోంది. తమోగుణం శరీరం కనపడుతోంది, రజోగుణం కదలిక కనపడుతోంది, సత్వగుణం ఏదో కొద్దో గొప్ప ఆలోచన చేస్తూ కనపడుతున్నది. ఈ మూడుని మనం ప్రధానంగా తీసుకుంటే అంటే మందికి చూడండి, మనకు ప్రకృతిలోని పెళ్లికి ప్రధాన పుంగరం అని పెడతారు, మూలం అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఈ ప్రధానాన్నే
మనం కార్యం అంటారు, అందుకే మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా. అందుకని దీన్ని మనం కారణంగా తీసుకుంటే ఈ 3 అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏం సృష్టి జరగలేదు, ఈ 3 ఈ 3 డివైడ్ అయిపోయినప్పుడు సృష్టి జరిగింది అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఇక్కడ ఈయన ఏమంటాడంటే, ఎక్స్క్యూజ్ మీ, మన ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాలు ఏమంటాడంటే, బాగానే ఉందాయా ప్రకృతి అన్నావు, ప్రకృతి తమో గుణం శరీరం అదేం పనిచేయదు, ఆ రజోగుణం అటు ఇటు కదులుతున్నావు, దానికి తెలివితేటలు లేవు, ఏదో సరే సత్వం ఏదో అన్నావు, ఏదో ఆలోచన ఉండొచ్చు, ఓకే బాగానే ఉంది. మరి ఈ 3 జడమైనప్పుడు మనసు జడమే కదా, జ్ఞానం ఒక్కటి జడం కాదు కానీ మన మనసు జడమే, ఎందుకంటే కదులుతూ ఉంది కదా, మారుతూ ఉంది కదా, జడం కదా. మరి జడాన్ని ఎట్లా సృష్టిస్తుందయా, అబద్ధం, జడమేమి సృష్టించదు, అది కరెక్ట్ కాదు, ఆ సిద్ధాంతం తప్పు, సృష్టి అంతా మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం పరమాత్మ తత్వమేను అని చెప్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, అది ఈ సిద్ధాంతం దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఎట్లా మనకి ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అంటే వండర్ఫుల్ వెలుగు కాంతి కనపడుతూ ఉంది. మరి సూర్యుడు వెలిగిస్తున్నాడు అన్నాడు, ఆయన వచ్చేమన్నా పుల్ల తీసుకొని వచ్చామన్నా వెలిగిస్తున్నాడా, ఆయనే వెలిగించటల్లా, వెలుగు వస్తుంది అంటే అర్థమైంది, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి ద్వారా వస్తున్నది వెలుగు. అలాగే భగవతత్వం వచ్చి కూర్చొని పుట్టించి అవన్నీ ఏమన్నా చెయ్యాలా, అవన్నీ చేస్తే ఆయన కూడా లిమిటెడ్ అయిపోతాడు. అందుకని ఆయన ఏమీ చేయడం లేదు. ఆయన ఒక సంకల్పం పెట్టాడు, ఏంటి, ఒక సృష్టి ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాడు. ఆ సృష్టిగా జరుపుకుంటూ పోతోంది. ఆ సృష్టి జరగడానికి కారణం ఎట్లా, ఆ పరమాత్మ తత్వం యొక్క జ్ఞానం వల్లనే ఈ ప్రాణం అనేటువంటి శక్తిలాగా పడింది. ఈ ప్రాణం అనేటువంటిదే కదులుతున్నది. అలాగే ఏంటి కదులుతుంది అనేటువంటి కదలడం మొదలుపెట్టిన తర్వాత కాలం వచ్చింది, ఆ కాలమే మనసు. అందుకనేంటి, ప్రతి చోట నేను ప్రకృతి అని చూస్తున్న ప్రతి చోట ఒక శక్తి, ఒక కాలం ఉన్నది. శక్తి కాలం అంటే మనస్సు, ప్రాణశక్తి, ఈ 2 ఉన్నాయి. ఆ 2 మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతున్నాయ్యా. కాకపోతే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మేనిఫెస్ట్ చేసుకుంటున్నది కారణం ఏంది, అన్మానిఫెస్ట్ అంటే ఏంటి, అవ్యక్తంగా మనకేమి చెప్పకుండా ఉన్నటువంటి 100% ఆ జ్ఞానము. ఆ జ్ఞానం వల్లనే ఈ శక్తి, ఈ కాలము, ఈ నామరూప క్రియలన్నీ ఉన్నాయి. సపోజ్ అది లేదు, ఇవి ఉండే ప్రశ్నే లేదు. ఇవేంటి, వెలిగిస్తున్నాయి అంటే వీటి వల్ల మనకు తెలుస్తోంది. అది సత్తు ఉండడం, ఇది చిత్తు. భగవతత్వం అనేది ఉండడం అనే ఉంది, అలా ఉంది ఇలా ఉందని లేదు. చిత్ అంటే ఏంటి, సూర్యతత్వం లాంటి ఆ వెలుగు లాంటి చోట మనకి తెలుస్తోంది. సూర్యుడు ఎలా వెలిగించటం లేదో, సూర్యుడు ఎలా ఉండడం అయితే ఉన్నాడో, ఆ పరమాత్మతత్వం కూడా ఉన్నది. ఆ వెలుగులో ఈ శక్తి మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతుంది ఈ సిద్ధాంతం అనేటువంటి విషయంగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకేంటి, ఇంకా ఈక్షతేర్ణ శబ్దం అనేటువంటి ఇంకొక దాంట్లో ఈ పూర్వపక్షి సమాధానం, ఈ పూర్వపక్షి ఇచ్చినటువంటి, పూర్వపక్షి అంటే పూర్వ మీమాంస, ఆ మీమాంసకి ఇక్కడ సమాధానం చెప్పబోతాడు. ఒక్కసారి ఇది చూద్దాం. దేహేంద్రియాలు లేనిది నిర్గుణ స్వరూపమైన బ్రహ్మం ఏ విధంగా సర్వజ్ఞానం చెప్పబడుతుంది, బుద్ధ్యాదులు శరీర విహీనులకు ఎలా ఉంటాయంటున్నాడు. వండర్ఫుల్. ఇక్కడేమంటున్నాడు, శరీరం లేదంటున్నావు, మనసు లేదంటున్నావు, బుద్ధి లేదంటున్నావు. మరి శరీరం, మనసు, బుద్ధి లేకుండా ఉన్నటువంటి బ్రహ్మం ఏ విధంగా సర్వజ్ఞత అని చెప్పబడుతుంది. మరి బుద్ధ్యాదులు శరీర విహీనులకు ఎలా ఉంటాయి, బుద్ధే లేకపోతే నీకు, ఒక శరీరం లేకపోతే నువ్వు ఒక క్రియేషన్ ఎలా చేస్తావు, ఏదో ఒకటి ఉండాలి కదా క్రియేషన్ చేయటానికి అని పూర్వపక్ష అడుగుతుంది. ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటి, ఏమి ఆయనకేం మెటీరియల్ లేదు, ఏం లేదు, ఒక ఆలోచన చేశాడు, సృష్టి మేనిఫెస్ట్ అయింది అంటే జస్ట్ నిమిత్త మాత్రంగా జరిగిపోయింది. ఆ నిమిత్త మాత్రంగా జరిగిపోయిందంతా కూడా ఉపాదాన కారణం అంటే ఏదో మట్టి ఉంది, ఆ మట్టి ఏంటి, ఆ భగవతత్వం యొక్క ఆలోచన, జ్ఞానం తప్ప ఇంకేమీ లేదని సిద్ధాంతం. ఈయనే ఉంటున్నాడు, అసలు బుద్ధి శరీరం లేకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పోయా, అలాంటప్పుడు ఎట్లా సృష్టి చేస్తారు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు యోగంలో ఇంకోటి ఏదో ఉంది, ఈశ్వరతత్వం ఉంది, అక్కడికి మనం కలవాలి అవన్నీ అంటుంటారు కదా, ఇక్కడ అవన్నీ లేవు కదా జ్ఞానంలో. మరి ఏం మెటీరియల్ లేకుండా ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ప్రధానమనే పదార్థం సృష్టికి మూలమని ఏ శృతి వాక్యంలోనూ వినపడదు. అంటే ప్రకృతి సృష్టికి కార్యమని ఉపనిషత్తుల్లో ఎక్కడ శృతుల్లో ఎవరు రిసీవ్ చేసుకున్న వాళ్ళు లేరు. అంటే సృష్టికి కారణం ప్రధానము కాదు, ప్రకృతి కాదు, గుణాలు కాదు. జగత్తులో నామరూపాలతో పరిచ్ఛిన్నమైన ప్రాణులు తదితరాలు బ్రహ్మ కారణంగా సంభవించాయని శృతులు చెప్తున్నాయి. అంటే సృష్టిలో ఉన్నటువంటి జడ అన్నిటికీ కారణం భగవతత్వం యొక్క జ్ఞానమే తప్ప అంటే బ్రహ్మ అంటే భగవతత్వం యొక్క జ్ఞానం, నామరూపాలు ఉన్నవి కాదు కదా అంటున్నాయి. ఆ శబ్దం ప్రధానానికి వర్తిస్తుందని చెప్పబడదు. అందుకని ఇప్పుడు ఆ శృతిలో చెప్తున్నటువంటి ప్రకృతి కారణం అనేటువంటి విషయం ఎక్కడన్నా శృతుల్లో ఉన్నదా, లేనే లేదు. సృష్టికి కారణం ప్రకృతిని కానీ ప్రధానమని కానీ ఎక్కడ చెప్పలేదు.
ఓన్లీ బ్రహ్మమే కారణమని చెప్పటం జరిగింది అని అంటున్నాడు. ఇక్కడ ఇంకేమంటాడు, సంశయం, మళ్ళీ ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సృష్టి కార్యం మహదాదుల ఉత్పత్తికి కారణం సాంఖ్య ప్రాతిపదిక ప్రధానం ఎందుకు కాకూడదు? ఇప్పుడు మీది చెప్తున్నది సిద్ధాంతమే కదా, నువ్వు ఉపనిషత్తులు ఏమన్నా పోయి చూసొచ్చావా పరమాత్మ తత్వ జ్ఞానం ఎక్కడే ఉందని? మరి ప్రకృతి కారణం అని నేను చెప్తున్నప్పుడు నా మాట ఎందుకు కాకూడదు అని అడుగుతున్నాడు. సృష్టికి పూర్వం సన్మాత్రం అవ్యాకృతమై ఉండేది. అంటే అప్పుడు మనకేమీ కనపడకుండా ఉండేటువంటి ఒక సమాధానం చెప్తున్నాడు. ఒక శూన్యమైనటువంటి నిర్వికల్పంగా, నిరాకారంగా, నిశ్శబ్దంగా ఒక ఆకాశంలాగా, ఒక ఖాళీలాగా ఉండేది. ఆ సద్రూపం ఆలోచించి నా శక్తితో లోకాలను సృజిస్తాను అని సృష్టి కార్యాలను ఉపక్రమించినట్లు శృతి ఇలా వర్ణిస్తుంది. ఆ నిర్వికల్పమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి జ్ఞానంలో ఒక ఆలోచన వచ్చింది, ఏం చూద్దాం సృష్టి చేస్తే ఎట్లా ఉంటుంది అని మళ్ళీ ఆయన కూర్చొని చేయలే, జస్ట్ ఆలోచనే. అంటే మన దగ్గర ఉన్నది కూడా ఆలోచనే కదా, మనం ఏం చెయ్యం, అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని ఆలోచన చేస్తూనే ఉంటాం కదా. దానికి ఎప్పుడు మనం దాన్ని చేస్తాము, ఈ ఐడియాని ఎగ్జిక్యూషన్కి తీసుకురావాలనేటువంటి మెటీరియల్ అంతా కూడగట్టుకున్నప్పుడు ఈవెన్ మనం భౌతికంగానే పనిచేస్తాం. కానీ మొట్టమొదట వచ్చేది ఎవరికైనా ఆలోచన. వాళ్ళని చూస్తాము, వీళ్ళు మంచోళ్ళ చెడ్డవాళ్ళు, వాళ్ళు ఎవరో మనకు తెలియని కూడా తెలియదు, అయినా ఒక ఆలోచన పెట్టేస్తాము. అంటే ఏంటి, అవ్యక్తంగా ఆలోచన వస్తుంది అంటాడు. దానికి ఇంకేమంటున్నాడు, ఏ పరమాత్మ యొక్క తపస్సు జ్ఞానమయమైందో ఆ సర్వజ్ఞుడు కారణభూతమై నామరూపాలను అన్నాన్ని సృష్టించను. ఆ భగవతత్వం ఏం చేసింది, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మొదలైందో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇంకా పంచభూతాలు ఆయన యొక్క జ్ఞానం వల్ల, తపస్సు వల్ల ఆ సర్వజ్ఞుడు కారణభూతమైన నామరూపాలను, అంటే ఆ సర్వజ్ఞుడు అంటే ఆ సర్వజ్ఞత ఏమైంది, నామరూపాలు అంటే మనం అన్నమాట, జీవులు, జంతువులు, పంచభూతాలు, నామరూపాలు, క్రియలు, వాటికి కావలసినటువంటి ఆహారం అవన్నీ మేనిఫెస్ట్ అవ్వడం మొదలైంది అంటాడు. నిజమేనబ్బా, ఇప్పటి వరకు సృష్టి ఇలా జరిగింది అని అథారిటీ ఏమీ లేదు. ఆరంభవాదంలో ఏం చెప్తాడు, ఎక్కడో ఎవరో కూర్చొని చేశారని చెప్పారు, కానీ ఆ కూర్చున్న వాళ్ళు ఎవరో ఏంటో ఎవరు వచ్చి మనకి ఇప్పటికి చెప్పాల. పరిణామవాదంలో పాలు పెరుగైనట్టుగా మారుకుంటూ పోయిందన్నారు. ఏది మన ఆయన ఎవరు, కోతి నుంచి మనిషి పుట్టాడు, అక్కడి నుంచి ఇక్కడ పుట్టాడు, దానికి పెద్దగా ఆధారాలు లేవు, జస్ట్ సిద్ధాంతం, అది కూడా కరెక్ట్ కాదని ఈ మధ్య మళ్ళీ మన సైంటిస్టులు అంటున్నారు. మూడోది ఏంటి, వివర్తవాదము, ఆవర్తవాదము, ఇది అద్వైతవాదం. అద్వైతవాదంలో ఉండింది ఒక వండర్ఫుల్ ఇంటలెక్చువాలిటీ, ఒక వండర్ఫుల్ నాలెడ్జ్, ఒక విజ్డమ్, అది మనకు కనపడదు. అటువంటిది ఏదో ఒక థాట్ ఇచ్చి ఉండకపోతే సృష్టి ఇంత అద్భుతంగా ఉండేది కాదు, ఆ ఒకటి నుంచే మిగిలినంతా వచ్చింది అనేది ఇక్కడ సిద్ధాంతం అనమాట. అంటే ఏంటి, ఆ ఆలోచనకు అనుగుణంగానే శక్తి. ఇంకొక మాట ఏం చెప్తాడు, శక్తిని పట్టుకున్నాడు అంటాడు. శక్తిని పట్టుకోవటం అంటే ఏం లేదు, ఆ భగవతత్వ జ్ఞానం మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆ శక్తే మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతుంది అన్నారు. మరి బతకడానికి ఆహారం కావాలి, చెట్లు కావాలి, ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతూ పోతూ ఉన్నాయి అంటారు. అంటే సృష్టించారు అనటంటే కూడా వ్యక్తమైపోతూ ఉన్నాయి. దేనివల్ల, ఆలోచన వల్ల. ఇప్పుడు మన ఆలోచన లాగానే. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, ఇంకో శృతి ఏం చెప్తుందట, జ్ఞాన విషయమైన ఆలోచన కర్మరూపంలో ఎలా అంగీకరించబడుతుంది అని పూర్వపక్షం సంశయం వ్యక్తం చేస్తే, బ్రహ్మ విషయంలో జ్ఞానానికి కర్మ నిర్దేశం లేకపోయినా తదైక్షత్తాన్ని కర్తృత్వం చెప్పటం జరిగింది. కాబట్టి జగర్వావిర్భావం బ్రహ్మ ఆలోచించి చేయడం వలన కార్యరూపం దాల్చింది అని అన్వయించుకోవడం ఉత్తమం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు బ్రహ్మకి కార్యం లేదు కదా, ఆయన ఏం పని చేసినట్టుగా మనకేం కనపడటం లేదు కదా, ఒక్క జ్ఞానమే కదా, మన జ్ఞానం ఎట్లా సృష్టి చేస్తుంది అని అడుగుతాడు. దానికి ఏం చెప్తున్నాడు అంటే, జ్ఞానం సృష్టి చేయడం అంటే ఇప్పుడు మనం ఏ విషయం తీసుకున్నా జ్ఞానం లేకుండా ఏం జరుగుతుంది, అంతే కదా. మనం అన్నం తినాలన్నా ఏం తినాలి ఏం కూడదు అనేటువంటిది జ్ఞానం. ఆ తర్వాత ఏదన్నా ఎవరితో మాట్లాడాలన్నా ఏం మాట్లాడుతున్నాము అనేటువంటిది జ్ఞానం. అంటే అల్టిమేట్గా ఉన్న ఒకే ఒక జ్ఞానం, దానికి కర్తవ్యం ఏముంటుంది, అది గ్రహించటం, తెలుసుకోవటం, చూడటం ఒకటే తప్ప కర్తవ్యాలు కార్యక్రమాలు ఏమీ లేవు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడికి ఏం కర్తవ్యం ఉంది, నేను కర్తవ్యం చేస్తున్నానని సూర్యుడు ఏమైనా చెప్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు అంటే ఆయన వస్తున్నాడు, ఆయన అస్తమిస్తున్నాడు, ఆ వెలుగు పడుతోంది, ఆ వెలుగును మనం వాడుకుంటున్నాము. భగవతత్వం కూడా అంతే. నేనేమన్నా సృష్టి చేశానని ఆయన ఎక్కడొచ్చి ఎవరికైనా చెప్పాడా, ఎవరికి చెప్పలేదు. అది 100% జ్ఞానం, ఆ ఆలోచనతోటే, ఆ శక్తితోటే ఇదంతా మేనిఫెస్ట్ అవుతుంది. ఆయనకి కర్మలు, క్రతువులు, కార్యక్రమాలు అక్కర్లేదు. కర్మ లేకుండానే ఆలోచనతోనే సృష్టి అంతా మేనిఫెస్ట్ అవుతుంది అనే విషయంగా చెప్పాడు. కొంతవరకే చదివాము. ఇది ఇంకొక 2 పారాగ్రాఫ్లు ఉన్నట్టుంది, రేపు కంటిన్యూ చేద్దాం. ఎంతసేపు ఏం లేదబ్బా, సిద్ధాంతాన్ని పోనీయకుండా మనకి వాళ్ళకి పోలికలు చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమంటాడు, ఆ భగవతత్వం అనేది మనకి టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఎట్లా వచ్చిందో అలాగే మనం కూడా నామరూప క్రియలు ఎలా వచ్చాయో
మనం కూడా ఏం చేసినా ఆలోచనతోనే చేస్తాం. ఈ ఆలోచనని లిమిటెడ్ ఆలోచన పెట్టుకోవాకు, పరమాత్మతత్వ ఆలోచనతోటి లింక్ చేసి ఈ లిమిటెడ్ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు. ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. మహానుభావులందరూ కూడా అదే చేశారు. మళ్ళీ పోయి ఏం జరిగింది అనేది లేదు. నీ దగ్గర ఉన్నది ఒకే ఒక జన్మ. ఈ జన్మని అనవసరపు స్ట్రగుల్స్, టెన్షన్స్, కోరికలు లేకుండా హాయిగా మనసు ప్రశాంతం చేసుకొని కనుక మనం జీవించడం మొదలు పెట్టగలిగితే మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, జీరో ఎక్స్పెక్టేషను, జీరో కంప్లైంట్ కండిషన్లో ఉంటాం. ఎవరిని ఏమీ కంప్లైంట్ ఇవ్వము, ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించము. ఎందుకు, భగవంతుడు ఏమన్నా ఆశించి సృష్టి అంతా చేశాడా? సూర్యుడు ఏం ఆశించి మనకి ఇస్తున్నాడు అనేటువంటి మానసిక స్థితి పెట్టుకున్నప్పుడు ఏ విషయమైనా సరే ఏదైనా ఓకే అని ఆబ్జెక్ట్స్ పోతాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. ఒక వస్తువుగా కానీ, ఒక నామంగా కానీ, ఒక రూపంగా కానీ, ఒక ప్రదేశంగా కానీ చూడటం అనేటువంటి వ్యవహారం ఏమీ ఉండదు. ఉన్నట్టుగా అంటే ఏంటి, రూపం లేకుండా, నామం లేకుండా ఆకాశం అంత ఖాళీగా ఎలా చూస్తామో అలా చూడగలుగుతాం. కాకపోతే ఏంటంటే ఆ స్థితి డైరెక్ట్గా రాదు కాబట్టి దానికే భగవద్గీతలో ఉపనిషత్తులే అది చెప్పింది కూడా. అంతే కదా, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారం ఇదంతా కూడా ప్రస్థానత్రయం. అక్కడ ఏం చెప్పాడు, నీ మనసును ముందు నిలబెట్టుకోవయా, మన పని ప్రశాంతంగా చేసుకో, ఏం ఆశించకుండా రెండు ఒకే విషయం మీద మనసు నిలబెట్టడం అలవాటు చేసుకో. అది భక్తి ఆటోమేటిక్గా దేని మీద నిలబడుతుంది. 3 రాజయోగం అన్నాడబ్బా. రాజయోగం ఏముంది, రాజయోగం ఏముంది అంటారు. రాజయోగం అంటే ఏం లేదు, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరం, మన ప్రాణాన్ని సమత్వ స్థితికి రావడం. ఇంద్రియాలను బయట తిప్పటం ఆపేసామంటే అవి మనం అవసరం వచ్చినప్పుడు మనం పని జరుగుతుంది, అవసరం లేనప్పుడు మనలో మనం ప్రశాంతంగా ఉండడం అలవాటు అవుతుంది. ఇప్పుడు అక్కడ భగవతత్వంలో జరిగింది కూడా అదే. సృష్టి జరుగుతున్న దాని ఆలోచన వచ్చినప్పుడు సృష్టి చేసుకుంటూ పోతుంది, సృష్టి లేనప్పుడు హాయిగా ఖాళీగా అది చూసుకుంటూ అంటే సాక్షిగా ఏం జరుగుతుందో ప్రశాంతంగా చూడడం జరుగుతుంది. మళ్ళీ చూడటానికి అక్కడ నామరూపాల క్రియాలు ఏమి లేవు, కానీ దాని ఆలోచన గమనించుకుంటూ ఉంది. మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా చేస్తే పని చేస్తాం, లేకపోతే ఆలోచనల్లోనే మనం ఉంటాం కదా. ఈ ఆలోచనలను అనవసరపు ఆలోచనలు పెట్టకుండా భగవతత్వ ఆలోచన కనుక మన మనస్సులో నిశ్శబ్దాన్ని వింటూ అది గమనించడం కనుక అలవాటు చేసుకున్నప్పుడు పని మన ముందుకు వచ్చినప్పుడు పరమాత్మతత్వ పని జరిగిపోతుంది. పని లేదు, మన ఆలోచనలో మనం ఉండడం జరుగుతుంది. ఆ మహానుభావులు మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన మనస్సుని, ఈ ప్రపంచాన్ని, ఈ కోరికలని, ఈ దుఃఖాలని, వీటన్నిటిని పరిశీలించే వాళ్ళు అర్థం చేసుకుంది. మనసు ఒక ఆలోచన మీదకి తీసుకురావాలంటే మనకు తెలియని దాని మీద ఫోకస్ పెట్టి ఆ ఆలోచన మీద పెడుతూ ఉన్నప్పుడు భౌతికంగా ఉన్నటువంటి ఈ లిమిటెడ్ ఆలోచనలన్నీ క్యాజువల్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు, భగవతత్వం సర్వత్రా ఉన్నది మనతో కూడా ఉంది కదా. మనతో ఉన్నటువంటి భగవతత్వం మనకి ఏది అవసరమైందో అదే మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది, ఓహో నేర్చుకున్నాం, మళ్ళీ ఇది రిపీట్ చేయమనుకుంటాం. లేదు ఇంకేదైనా మనకు అద్భుతంగా మనం అనుకోకుండా ఏదైనా వచ్చింది, అమ్మ భగవతత్వ ప్రసాదం వల్ల ఇది జరిగింది, మనదేమీ లేదు అంటాం. అంటే అల్టిమేట్గా కంటెంట్మెంటు, కృతజ్ఞత, సరెండరింగు అన్నీ ఒకే ఒక విషయం మీద ఆలోచన పెట్టడం వల్ల 100% వస్తుంది. ఇది మనం కూడా కొద్ది గొప్ప అనుభవంతో చెప్తున్నది. ఎందుకంటే భౌతికంగా ఉన్న ఏ విషయమైనా ఎప్పుడైతే ఆ తత్వానికి లింక్ అవుతూ ఉంటామో మనసులో చిన్న ఆలోచన వచ్చినా ఆటోమేటిక్గా మెటీరియలైజ్ అవుతుంది. కాకపోతే చిన్న విషయాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం అయితే అది భగవతత్వ జ్ఞానం మనతోనే ఉంది కాబట్టి మనతో మేనిఫెస్ట్ అవుతూ మనకది మన ద్వారా జరుపుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ స్థితిలో నాది అనుకున్నాము అంటే కర్తృత్వం వచ్చింది అంటే మళ్ళీ అక్కడ ధర్మం, అధర్మం అవన్నీ వస్తాయి. ఇక్కడ కర్తృత్వం లేదు, నాది లేదు, నీది లేదు, ఉన్నది ఒకే ఒకటి, అది భగవతత్వ జ్ఞానం సర్వత్రా ఉన్నది, మనతోనే ఉన్నది. ఈ ప్రదేశంలో ఉందా, ఆ ప్రదేశంలో లేదా, ఈ మనిషిలో ఉందా, ఆ మనిషిలో లేదా, ఈ కాలంలో ఉందా, ఆ కాలంలో లేదా అనేటువంటి విషయాలు ఏమీ లేవు. అది ఆ అనుభవానికి కొద్దో గొప్ప గ్రహణతోటి తెచ్చుకుంటూ ఉండడం. మళ్ళీ అక్కడ పెట్టాల్సిన మెటీరియల్ ఏమీ లేదు. మన ఆలోచనతోనే మనం ఆ ఆలోచనతోటి లింక్ అవుతూ ఉండడం. అదే ఆ మహానుభావులు చెప్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. చూద్దాం, రేపు అది కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.